బ్రహ్మ తన సృష్టి క్రమంలో ప్రతి జీవి యొక్క బ్లూ ప్రింట్ తయారు చేశాడు. కోటాను కోట్ల జీవుల యొక్క బ్లూ ప్రింట్ ఇది ఎక్కడ ఉందంటే బ్రహ్మ దగ్గర ఉంది, ఆ లోకంలో ఉంది. ఆ లోకం నుంచి ఆ బ్లూ ప్రింట్ ఎప్పుడైతే దాని అంశ కిందికి వస్తూ ఉందో దానిలోన గుణాలు ప్రవేశించాయి. మొదట దైవిక గుణాలు, అందులో కూడా ఉత్తమ దైవిక గుణాలు, మధ్యమ దైవిక గుణాలు, అధమ దైవిక గుణాలు, మళ్ళీ మనుష్య యొక్క గుణాలు, మనుషుని యొక్క గుణాలు, అందులో ఉత్తమము, మధ్యమము, అధమము, చివరికి రాక్షస గుణాలలో జీవుడు ప్రవేశిస్తాడు. అందులో కూడా ఒక స్టేజ్, పైన, మధ్య, చివరి స్టేజ్. ఇలా ఆ బ్లూ ప్రింట్లోన ఆయా రకరకాల తామస, రాజసిక, మాస్టరీ, రకరకాల విభిన్నం. అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయరాదు, దానికి అంతం లేదు. అంత చెడు ఉంది, అంత మంచి కూడా ఉంది ఆ గుణాల లోపల. పేర్లు పెట్టి లాభం లేదు. క్రూరమైనటువంటి జాతి ఉంది, దైవిక జాతి ఉంది. ఇలా ఆ యొక్క జీవుల యొక్క బ్లూ ప్రింట్లలో ఆయా గుణాలు ప్రవేశించి ఆయా జీవులు వారి యొక్క కర్మల అనుసారము సృష్టి క్రమంలో అవతరించి ఉన్నారు. కాబట్టి ఈ గుణాల్లో చిక్కుకున్న యోగి కానీ, మానవుడు కానీ, సాధకుడు కానీ తప్పించుకోవాలి. ఎందుకంటే అతను బ్లూ ప్రింట్ లోపల గుణాలతో ప్రవేశించబడి ఉంటే ఆత్మస్వరూపుడు. కాబట్టి ఆ యొక్క దైవాన్ని చేరాలంటే ఆ గుణాలను జయించాలి, ఆ బ్లూ ప్రింట్ను కూడా జయించాలన్నమాట. లేకపోతే ఇలా ఎన్నో బ్లూ ప్రింట్లలో ఒక దేవుని యొక్క సృష్టి క్రమంలో జీవుడు చిక్కుకొని పోతూ ఉంటాడు, తన యొక్క ఉనికి కోల్పోతూ ఉంటాడు. అధమములైనటువంటి రాక్షసులు వాళ్ళు ఏం చేస్తారో మనం వర్ణించనాలే కాదు. అన్ని రకాల అరిషడ్ వర్గాలకు లోబడి ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళు సుఖపడుతున్నారు, గొప్పవారు అనుకోరాదు. అటువైపు చూపు కూడా మన గుణములను ప్రేరేపిస్తుంది. మన గుణములు అటువైపు చూడకూడదు, చెడ్డవారి వైపు, మనకంటే కింద ఉన్నవారు, మనకంటే పైన ఉన్నటువంటి గుణాల వైపు చూసి మనం ఉత్తమ లోకాలకు చేరి చివరికి మోక్షమును చెందాలి. లేకపోతే మన మనస్సు ఎటు మరలిస్తే అటే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మన లక్ష్యం అనేది, దృష్టి అనేది ఉన్నతం వైపు పెట్టుకోవాలి. చాలామంది మనకు జీవితంలో చెడు చేస్తూ ఉంటారు, వాళ్ళు సుఖంగా ఉంటారు. వాళ్ళ యొక్క గుణాల ప్రభావం వల్ల వాళ్ళకి అది ఆనందం. మనం ఆ కష్టాలు భరించలేక మనము మన గుణాలను మార్చుకొని అధమంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. చాలామంది సాధకులు కానీ జీవితంలో తమ యొక్క కష్టాలను తట్టుకోలేక అలా చేయకూడదు. అది ప్రకృతి మనను చెడు వైపు నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. విజ్ఞతతో జీవుడు తన మార్గం ఎంచుకోవాలి, ఉన్నతం మార్గంను చూసుకోవాలి. మన సాధనలో తప్పుదారిలో వెళ్ళడం చాలా ఈజీ. కొంతకాలం మనకు అది సరైనది అనిపించవచ్చు, కానీ మన యొక్క అంతిమ లక్ష్యము మారిపోతూ ఉంటుంది. మనం కూడా కొద్ది కొద్దిగా నశిస్తూ ఉంటాం, మనలోని గుణాలు నశిస్తూ ఉంటాయన్నమాట. మనమంటే మన గుణాలే. గుణరహితుడు అయినప్పుడే మనము ఉన్నత మార్గం చేరినట్టు. ప్రస్తుతం మనం గుణంతో ఉన్నాం కాబట్టి గుణాధీనులం. మనం గుణరహితులయ్యే స్థితిలో మనము నీచమైనటువంటి మార్గం ఎంచుకోకూడదు. హరి ఓం.